నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ పిల్లలు, ఈరోజు క్లాస్లో మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే ఒక సూపర్ పవర్, ఎలక్ట్రిక్ కరెంట్. చాలా సరదాగా ఉంటుంది. మరి స్టార్ట్ చేద్దామా? సరే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దామా? ఫస్ట్ సెల్స్ మరియు బ్యాటరీలతో మొదలుపెట్టి ఆ తర్వాత సర్క్యూట్స్ గురించి, అంటే ఎలక్ట్రిసిటీ ఎలా ప్రవహిస్తుందో తెలుసుకుంటాం. అండ్ ఫైనల్గా మన ఇళ్లల్లో కరెంట్ని సేఫ్గా ఎలా వాడాలో కూడా చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మనం రోజు వాడే రిమోట్స్, ఆడుకునే బొమ్మలు, టార్చ్ లైట్స్, వీటన్నింటికీ పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? అసలు ఆ శక్తి మూలమేంటో తెలుసుకుందామా? చూడండి, ఒక ఎలక్ట్రిక్ సెల్ని మనం ఒక చిన్న పవర్ హౌస్ లాగా అనుకోవచ్చు. దీని లోపల ఉండే కెమికల్స్ అవే మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తాయి. ప్రతి సెల్కి 2 టెర్మినల్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగటివ్. కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ కాంపోనెంట్స్ని మనం పేపర్ మీద డ్రా చేయాలంటే ఎలా? సైంటిస్టులు దానికోసం కొన్ని సింబల్స్ వాడతారు. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ సెల్ కోసం 2 సమాంతర గీతలు గీశారు కదా. అందులో పొడవుగా ఉన్న లైన్ పాజిటివ్ టెర్మినల్ని చూపిస్తుంది. ఆర్ పొట్టిగా కొంచెం లావుగా ఉన్న లైన్ నెగటివ్ టెర్మినల్. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఒక్క సెల్తో మనకు కావాల్సినంత పవర్ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన టీవీ రిమోట్ చూడండి, అందులో 2 సెల్స్ ఉంటాయి కదా. అలా 2 లేదా అంతకంటే ఎక్కువ సెల్స్ని కలిపితే దాన్నే మనం బ్యాటరీ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ పవర్ కావాలంటే ఎక్కువ సెల్స్ కావాలి. మరి ఈ సెల్స్ని ఎలా కలపాలి? ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక సెల్ యొక్క నెగటివ్ టెర్మినల్ని ఆ తర్వాతి సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ పోవాలి. ఇలా కరెక్ట్గా కనెక్ట్ చేసినప్పుడే మనకు ఎక్కువ వోల్టేజ్, అంటే ఎక్కువ పవర్ వస్తుంది. ఓకే, మన దగ్గర ఇప్పుడు పవర్ సోర్స్ రెడీగా ఉంది, బ్యాటరీ ఉంది. మరి ఈ పవర్ని బల్బు దాకా ఎలా తీసుకెళ్లాలి? దానికి ఒక కంప్లీట్ పాత్, అంటే ఒక దారి ఉండాలి కదా. ఆ దారినే మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం ఈ సర్క్యూట్స్ గురించి, వాటి లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కరెంట్ ప్రవహించడానికుండే ఒక క్లోజ్డ్ పాత్. ఒక రేస్ ట్రాక్లా ఊహించుకోండి. బ్యాటరీ ఏమో స్టార్టింగ్ పాయింట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఆ ట్రాక్ మీద పరిగెత్తే రేస్ కార్ లాంటిది. అది బ్యాటరీ నుంచి బయలుదేరి బల్బ్ లాంటి డివైస్ని ఆన్ చేసి మళ్ళీ వెనక్కి బ్యాటరీకి రావాలి. ఈ దారి మధ్యలో ఎక్కడా బ్రేక్ అవ్వకూడదు. అప్పుడే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. మనం ఇందాకనుకున్న రేస్ ట్రాక్ని, అంటే సర్క్యూట్ని పేపర్ మీద డ్రా చేయాలంటే ఈ సింబల్స్ వాడతాం. బల్బ్, స్విచ్, వైర్, బ్యాటరీ, ప్రతి దానికి ఒక సింబల్ ఉంటుంది. ఇవి యూనివర్సల్ సింబల్స్ అన్నమాట. అంటే వరల్డ్లో ఎక్కడైనా సరే ఈ డయాగ్రామ్స్ని చూస్తే ఎవరికైనా సర్క్యూట్ ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సర్క్యూట్లో స్విచ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఒక బ్రిడ్జ్ లాంటిది. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ బ్రిడ్జ్ క్లోజ్ అయ్యి కరెంట్కి దారి ఇస్తుంది. దాన్ని మనం క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం. అప్పుడే బల్బ్ వెలుగుతుంది. అదే స్విచ్ ఆఫ్ చేస్తే బ్రిడ్జ్ ఓపెన్ అయిపోతుంది, దారి బ్రేక్ అయిపోతుంది, కరెంట్ ఫ్లో ఆగిపోతుంది. దాన్నే ఓపెన్ సర్క్యూట్ అంటారు. ఇప్పుడిక్కడ చూడండి, మనం ఇందాక నేర్చుకున్న సింబల్స్ అన్నింటినీ ఉపయోగించి ఒక సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్ గీశారు. ఇందులో బ్యాటరీ ఉంది, వైర్స్ ఉన్నాయి, ఒక బల్బ్ ఉంది, ఇంకా క్లోజ్డ్ పొజిషన్లో ఒక స్విచ్ కూడా ఉంది. చూసారా, పాత్ మొత్తం కంప్లీట్గా ఉంది కాబట్టి కరెంట్ బ్యాటరీ నుంచి బల్బ్కి ఫ్లో అయ్యి దాన్ని వెలిగిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఒకే బల్బ్ ఉన్న సర్క్యూట్ గురించి చూసాం. ఒకవేళ మన దగ్గర ఒకటి కంటే ఎక్కువ బల్బ్స్ ఉంటే వాటిని ఎలా కనెక్ట్ చేయాలి? వెల్, దానికోసం మనకు 2 మెయిన్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సిరీస్ కనెక్షన్, రెండోది ప్యారలెల్ కనెక్షన్. ఇప్పుడు ఈ రెండింటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్, సిరీస్ కనెక్షన్ గురించి చూద్దాం. ఈ కనెక్షన్లో బల్బ్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒకే లైన్లో కనెక్ట్ చేస్తారు. అంటే కరెంట్ ఫ్లో అవ్వడానికి ఒకే ఒక్క దారి ఉంటుంది. సింగిల్ లేన్ రోడ్డు మీద కార్లన్నీ ఒకదాని వెనక ఒకటి ఎలా వెళ్తాయో అచ్చమలాగే.
సిరీస్ కనెక్షన్లో ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఒకే దారి ఉంది కదా, సో ఆ దారిలో ఉన్న ఒక బల్బ్ ఫ్యూజ్ అయిపోయినా సరే మొత్తం సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది. అంటే మిగతా బల్బ్స్ ఏవి వెలగవు. మనం ఫెస్టివల్స్కి వాడే డెకరేషన్ లైట్స్ చూసారా, ఒక్కోసారి అందులో ఒక చిన్న బల్బు పోతే మొత్తం లైన్ ఆగిపోతుంది. దానికి కారణం ఈ సిరీస్ కనెక్షనే. నెక్స్ట్, ప్యారలల్ కనెక్షన్. ఇక్కడ కరెంట్ ఫ్లో అవడానికి మల్టిపుల్ పాత్స్ అంటే చాలా దారులుంటాయి. ఒక పెద్ద నది ముందుకెళ్తూ చిన్న చిన్న కాల్వలుగా ఎలా విడిపోతుందో ఇక్కడ కూడా కరెంట్ అలాగే డివైడ్ అయిపోతుంది. ప్రతి బల్బ్కి సపరేట్గా ఒక దారుంటుంది. ఈ ప్యారలల్ కనెక్షన్ వల్లే మన ఇండ్లల్లో ఒక రూమ్లో లైట్ ఆఫ్ చేసినా వేరే రూమ్స్లో ఫ్యాన్స్, లైట్స్ పనిచేస్తాయి. ఎందుకంటే ప్రతిదానికి సపరేట్ పాత్ ఉంటుంది కదా. ఒకవేళ మన ఇంట్లో వైరింగ్ అంతా సిరీస్లో ఉందనుకోండి, అప్పుడు ఒక స్విచ్ ఆఫ్ చేస్తే ఇంట్లో ఉన్న అన్ని లైట్స్, ఫ్యాన్స్ ఆగిపోతాయి. అందుకే మనం ప్యారలల్ కనెక్షన్ని వాడతాం. సో ఒక్కసారి ఈ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ని చూద్దాం. సిరీస్ అంటే సింగిల్ పాత్, కరెంట్ సేమ్గా ఉంటుంది, ఒక్క బల్బు పోతే అన్నీ ఆగిపోతాయి. అదే ప్యారలల్ అయితే మల్టిపుల్ పాత్స్ ఉంటాయి, కరెంట్ డివైడ్ అవుతుంది, ఒక బల్బు పోయినా మిగతావి పనిచేస్తాయి. ఇదే రెండింటికి ఉన్న ముఖ్యమైన తేడా. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల కొన్ని ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో చాలా ముఖ్యమైనది హీటింగ్ ఎఫెక్ట్. అంటే కరెంట్ ఫ్లో అయినప్పుడు వేడి పుట్టడం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒక వైర్లోంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ వైర్ లోపలున్న అణువులని ఢీకుంటూ ముందుకు వెళ్తాయి. ఈ కొలిషన్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది. మనం చలికాలంలో 2 చేతులు రుద్దుకుంటే వేడిగా అనిపిస్తుంది కదా, ఇది కూడా దాదాపు అలాంటిదే. ఈ ప్రాసెస్ని జౌల్ హీటింగ్ అని అంటారు. మనం పాత గ్లోబల్స్ చూసుంటాం కదా, వాటిలో ఒక సన్నని వైర్ ఉంటుంది, దాన్ని ఫిలమెంట్ అంటారు. ఆ ఫిలమెంట్లోంచి కరెంట్ పాస్ అయినప్పుడు అది చాలా చాలా వేడెక్కిపోతుంది. ఎంతలా అంటే అది ఎర్రగా కాలిపోయి గ్లో అవ్వడం మొదలవుతుంది. ఆ గ్లోనే మనకు లైట్ లాగా కనిపిస్తుంది. సో బేసిక్గా ఆ బల్బ్లో లైట్ అనేది హీట్ వల్ల వచ్చే ఒక బై ప్రోడక్ట్ మాత్రమే. ఈ హీటింగ్ ఎఫెక్ట్ని మనం చాలా రకాలుగా వాడుకుంటాం. మన ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ హీటర్స్, వాటర్ గీజర్స్, ఐరన్ బాక్స్, టోస్టర్స్ ఇవన్నీ కూడా ఈ ప్రిన్సిపల్ మీదే పనిచేస్తాయి. వీటిలో ఉండే స్పెషల్ కాయిల్ ఆఫ్ వైర్ ఎలక్ట్రిసిటీని హీట్గా మార్చి మనకు ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిసిటీ మనకు ఎంత యూస్ఫుల్లో దాన్ని జాగ్రత్తగా వాడకపోతే అంతే డేంజరస్ కూడా. మరి మన సర్క్యూట్స్ని, ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్ లాంటి ఖరీదైన వస్తువులని కాపాడటానికి కొన్ని సేఫ్టీ డివైజెస్ ఉంటాయి. అవి ఏంటో, ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఎలక్ట్రిక్ ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. సర్క్యూట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే ఈ ఫ్యూజ్ లోపల ఉన్న ఒక సన్నని వైర్ వెంటనే కరిగిపోతుంది. అలా అది కరిగిపోవడం వల్ల సర్క్యూట్ బ్రేక్ అయ్యి కరెంట్ ఫ్లో ఆగిపోతుంది. అది తనను తాను డ్యామేజ్ చేసుకుని మన అప్లయన్సెస్ని కాపాడుతుంది. ఫ్యూజ్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. నార్మల్గా కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఫ్యూజ్ వైర్ బానే ఉంటుంది. ఎప్పుడైతే ఓవర్లోడ్ వల్ల ఎక్కువ కరెంట్ వస్తుందో ఆ వైర్ వెంటనే వేడెక్కిపోతుంది. దానికి చాలా తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉండటం వల్ల ఆ వేడికి అది కరిగిపోతుంది. అంతే, సర్క్యూట్ బ్రేక్ అవుతుంది, కరెంట్ ఆగిపోతుంది. దీనివల్ల మన ఎలక్ట్రానిక్ వస్తువులు డ్యామేజ్ అవ్వకుండా, ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. మనం ఇందాక పాత బల్బులు హీట్ వల్ల వెలుగుతాయని చెప్పుకున్నాం కదా, కానీ కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్ అంటే సిఎఫ్ఎల్స్ అలా కాదు. ఇవి హీటింగ్ ఎఫెక్ట్ మీద ఆధారపడకుండా లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకే ఇవి చాలా తక్కువ ఎలక్ట్రిసిటీని వాడతాయి. ఇవి పాత బల్బుల కన్నా చాలా ఎనర్జీ ఎఫిషియెంట్. ఫ్యూజ్కి ఒక మోడర్న్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ లేదా ఎంసీబీ. ఇప్పుడు అందరిళ్లల్లో ఇవే వాడుతున్నారు. ఇది ఒక ఆటోమేటిక్ స్విచ్లా పనిచేస్తోంది. ఎప్పుడైనా ఓవర్లోడ్ కరెంటు వస్తే ఇది ఆటోమేటిక్గా ట్రిప్ అయ్యి, అంటే ఆఫ్ అయిపోయి సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. సో ఫ్యూజ్కి ఎంసీబీకి తేడా ఏంటి? ఫ్యూజ్ ఒకసారి బ్లో అయితే, అంటే కరిగిపోతే దాన్ని పడేసి కొత్తది పెట్టాలి. అది 1 టైం యూజ్ మాత్రమే. కానీ ఎంసీబీ ట్రిప్ అయితే మనం ప్రాబ్లం ఏంటో సరిచేశాక దాన్ని సింపుల్గా మళ్ళీ పైకి ఆన్ చేస్తే చాలు. అందుకే ఎంసీబీలు వాడటం చాలా సేఫ్, ఇంకా కన్వీనియంట్ కూడా. సరే, మనం ఈరోజు చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా.
ఇప్పుడు మనకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకుందాం. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్స్ ఏంటో ఆలోచించండి. ఫస్ట్ క్వశ్చన్: బల్బులని సిరీస్ కనెక్షన్లో పెట్టినప్పుడు ఒక బల్బు ఫ్యూజ్ అయితే మిగతావన్నీ ఎందుకు ఆగిపోతాయి? ఆలోచించండి. సిరీస్ కనెక్షన్లో కరెంటుకి ఎన్ని దారులుంటాయి? కరెక్ట్, ఎందుకంటే సిరీస్ సర్క్యూట్లో కరెంట్కి వెళ్లడానికి ఒకే ఒక దారి ఉంటుంది. ఒక బల్బ్ ఫ్యూజ్ అవ్వగానే ఆ దారి బ్రేక్ అయిపోతుంది. అందుకే కరెంటు ముందుకు వెళ్లలేక మిగతా బల్బ్స్ కూడా ఆగిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఫ్యూజ్, ఎంసీబీ ఈ రెండు సేఫ్టీ డివైజెస్లో దేన్ని మనం మళ్ళీ వాడొచ్చు? ఎగ్జాక్ట్లీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఎంసీబీ. ఎందుకంటే అది ట్రిప్ అయినా కూడా మనం మళ్ళీ రీసెట్ చెయ్యొచ్చు. అదే ఫ్యూజ్ అయితే ఒకసారి పోతే మళ్ళీ కొత్తది కొనాల్సిందే. సరే, ఈ రోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. సెల్స్ కలిపితే బ్యాటరీ అవుతుంది. సర్క్యూట్స్లో సిరీస్ కనెక్షన్కి ఒకే దారి, ప్యారలల్ కనెక్షన్కి చాలా దారులుంటాయి. కరెంట్ ఫ్లో అయినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా సర్క్యూట్స్ని కాపాడటానికి ఫ్యూజ్, ఎంసీబీ లాంటి సేఫ్టీ డివైజెస్ వాడతాం. ఇందులో ఎంసీబీని మనం రీసెట్ చేయొచ్చు. చూశారు కదా, సైన్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత బాగా వివరిస్తుందో. ఇలాగే క్యూరియాసిటీతో కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. ఈరోజు క్లాస్ విన్నందుకు థ్యాంక్ యూ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.